అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం వచ్చి ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అవునండి. విశ్వాసులుగా మనందరి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా! కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 17 వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం కదా! నీతిమంతులు దేవునికి మొరపెట్టగా వారి శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడంట. కొన్నిటి నుంచి అని రాయలేదు. సో, ప్రార్థన అంటేనే ఏదో మాట్లాడేస్తున్నాం అన్నది కాదు. దేవునికి, మనకి మధ్య జరిగే సంఘటనే ప్రార్థన. ఇక్కడ ప్రభువు అదే అంటున్నారు. నీతిమంతులు ప్రార్థించగా నేను వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను. వారి శ్రమలన్నిటి నుంచి విడిపిస్తానంటున్నారు. బైబిల్ గ్రంథంలో హన్న చూస్తే తనకి జీవితంలో గర్భఫలం లేక ఆమె ఎంతో బాధతో ఉంది. ఎంతో శ్రమతో ఉంది. మనుషులు ఆమె యొక్క బాధను పట్టించుకోలేదు కానీ, ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిందో, ఆమె బాధను దేవుడు పట్టించుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరిచి మరి చక్కటి ప్రవక్త అయిన సమూయేలును దేవుడిచ్చాడు. ఆమె కన్నీటిని దేవుడు చూచాడు. ఆమె శ్రమ నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా ఏ శ్రమ ఉన్నా బాధపడకు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ శ్రమలన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాడు. ఆమె మనుషులు నీ యొక్క శ్రమను పట్టించుకోవట్లేదేమో, మనుషులు నీ బాధను పట్టించుకోవట్లేదేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన నిన్ను చూచి చూడనట్టు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. బైబిల్ మనం చూస్తే ఏలియా గారు కూడా మరి ప్రార్థించినప్పుడు ఇక్కడ వాక్యం మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్‌లో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఇక్కడ చూస్తున్నాం కదా! ఏలియా కూడా మన వంటి మనుషుడే. తన 3.5 సంవత్సరం వర్షం పడకూడదని ప్రార్థిస్తే పడలేదు. మరలా వర్షం పడాలని ప్రార్థిస్తే వర్షం పడింది. అక్కడ ప్రతిఫలం పొందుకున్నాడు ప్రార్థనకి. ఈరోజు నువ్వు కూడా మనఃపూర్వకంగా ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా నీ ప్రార్థనకి ప్రతిఫలం పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి కుమారుడు అయి ఉన్నప్పటికీ కూడా తను ప్రతిరోజు తండ్రితో సహవాసం చేసేవారు, ప్రార్థన చేసేవారు. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో కూడా ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ప్రార్థన చేయి. దేవుని శ్రమలన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాడు. ఆమేన్. మరణాత.